సరే మన జనరేషన్ ఎలాగూ సంకనాగిపోయింది, మనకేం తెలవదు ఇవన్నీ. మనం చిన్నప్పుడు ఆ బాబర్ గొప్పోడు, అక్బర్ తోపు అని పుస్తకాలు చదువుకొని అది మన బుర్రలోకి ఎక్కించుకున్నాం. కనీసం భవిష్యత్ తరాలకైనా ఎందుకు బుక్స్లో అక్బర్ చరిత్ర ఉండాలి, ఎందుకు ఔరంగజేబ్ చరిత్ర ఉండాలి, ఎందుకు బాబర్ చరిత్ర ఉండాలి, ఇవన్నీ ఎందుకు బుక్స్లో ఉండాలి? వాళ్ళు ఏమన్నా మనకి ఇండిపెండెన్స్ ఇచ్చారా, లేకపోతే వాళ్ళు మన దేశాన్ని ఏమన్నా అద్భుతంగా చేశారా? ఎంతోమంది గొప్పలు ఉన్నారు ఇండియాలో. ఇప్పటికీ వెలుగులు రాని గొప్పోళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ గురించి పుస్తకాల్లో వేయండి, యువతకి వాళ్ళ గురించి తెలియచెప్పండి. అడ్డమైన వాళ్ళ గురించి కాదు, ఇలాంటి మహనీయుల గురించి పుస్తకాల్లో వేయండి. 128 సంవత్సరాలు ఈయన ఎంతో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ యోగా లాంటివి చేస్తూ ఇంత గొప్ప జీవితం ఆయన అనుభవం చేశారంటే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కదా. పుస్తకాలు అలాంటివి పెట్టండి, చదువుకుంటారు పిల్లలందరూ, తెలుసుకుంటారు, ఆయన గొప్పతనం పాటిస్తారు. వాళ్ళు కూడా జీవితంలో యోగా చేయాలి, పొద్దున్నే లేవాలి, ఇలాంటి కఠిన నియమాలు పాటించాలి, ఇవి తెలుసుకుంటారు. పిల్లలకి ఏ మాత్రం అయితే పొద్దునుంచి ఫోన్లో వచ్చే ఆ పనికి మాలిన కంటెంట్, రీల్స్ అవి చూసి పిల్లలందరూ పాడైపోతారు. నిన్న ఒక ఇంటర్వ్యూ చూశాను, ఆయన ఆమె బీజేపీ లీడర్ ఒక ఆమె చెప్తున్నారు, ఏమీ లేదు మన యూత్ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. మన యూత్ నిర్వీర్యం తెలుసా, ఆ ఫోన్లు అవి పట్టుకొని చేస్తున్నారు తప్ప ఒక్కడైనా బయటకు వచ్చి, ఇప్పుడు మన జనరేషన్ ఏదైతే ఉందో ఆ జనరేషన్ ఒక్కడైనా బయటకు వచ్చి వాడికి ఏం తెలియదు, వాడికి ముఖ్యమంత్రి తెలియదు, ప్రధానమంత్రి తెలియదు, వాడికి